హాయ్ హలో నమస్తే, నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. గురుకుల రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది. రిజల్ట్ రాలేదు, కానీ రిజల్ట్ ఇచ్చే ముందు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేందుకు మేము సిద్ధమైనామని చెప్పేసి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకు ఒక వెబ్ నోట్ అందడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైటు TREIRB.telangana.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు వెబ్ నోట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్స్ న్యూ దాంట్లో. సో ఇక్కడ వెబ్ నోట్ పైన క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది వెబ్ నోట్. ఈ వెబ్ నోట్ మనకు చూడొచ్చు, ఈ రోజు వచ్చింది, జస్ట్ ఇప్పుడే 7/2/2024 ఇప్పుడే వచ్చింది. సో ఇందులో ఇచ్చింది ఏంటంటే రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసు ఏదైతే ఉందో దాని ప్రకారము అమెండ్మెంట్ చేస్తున్నట్టుగానైతే ఇచ్చారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద హారిజంటల్ రిజర్వేషన్ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. అంటే ఉమెన్ క్యాండిడేట్కు ఎలాంటి రోస్టర్ పాయింట్ ఇవ్వకుండా హారిజంటల్గా వాళ్ళను పరిగణలోకి తీసుకుంటూ మేము ఈ రిక్రూట్మెంట్ చేపడతామని అంటూ మనకు కోరియండం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కోరిజెండంలో ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి నోటిఫికేషన్లో మొత్తం 9 నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మారుస్తున్నట్టుగానైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ దీనివల్ల మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయని చెప్పేసి అయితే చాలామందికి ఇవ్వడం అంటే అనుమానాలు అయితే రావడం సహజం. ఒక్కసారి నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది నోటిఫికేషను టీజీటీ నోటిఫికేషన్ అండి, నోటిఫికేషన్ నెంబర్ 9. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్ కేటగిరీలో జనరల్ ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో జనరల్ ఉమెన్ అని ఉంది కదా ఇట్లా. సో ఇక్కడ ఉమెన్ అనే ఇయర్ మార్కింగ్ అనేది ఉండదు, ఉమెన్ కేటాయించేటువంటి పోస్టులు అనేవి ఉండవు. ఇక్కడ ఎస్సీ జనరల్ ఉమెన్ అని ఉంది కదా, ఇక్కడ ఉమెన్ కేటాయించేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఉన్నది, ఇక్కడ జనరల్ ఉమెన్. ఇక్కడ జోన్ 2లో 1 ఉమెన్కు ఉన్నది, జనరల్కు 0 ఉన్నది. ఇక్కడ ఎస్టీలో 1 ఉమెన్కు ఉన్నది, ఇక్కడ జనరల్ 0 ఉన్నది కదా. ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీలో 1 పోస్టు జోన్ 2లో, ఎస్టీ కమ్యూనిటీలో ఒక పోస్టు జోన్ 3లో అంటూ 1 అని రావడం జరుగుతుంది. ఇక జనరల్ అనే పదం ఉండదు, ఉమెన్ అనే పదం ఉండదు. జస్ట్ ఓపెన్ కేటగిరీ, జస్ట్ ఎస్సీ కేటగిరీ, జస్ట్ ఎస్టీ కేటగిరీ, జస్ట్ బీసీఏ అని ఉంటుంది అంతే. మళ్ళీ ఇక్కడ జనరల్ ఉమెన్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఉమెన్ అనే ఇయర్ మార్కింగ్ లేకుండా మనకు కొత్త రోస్టర్ ఇస్తారట. సో దీనిపైన అమెండ్మెంట్ చేస్తూ మరి కొత్త రోస్టర్ ఇస్తారా లేదు అని అంటే డైరెక్ట్ సెలక్షన్ చేపడతారా అనే విషయాలు అయితే తెలియజేయలేదు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఈ కోరిజెండం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఇంతవరకేమున్నది, మనకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ముందు నుంచే చెప్తా ఉన్నది, మేము పై స్థాయి ఉద్యోగం నుంచి కింది స్థాయికి భర్తీ చేస్తామని చెప్తా ఉన్నది. కాబట్టి కనీసం అన్నీ పూర్తి అయ్యేసరికి 45 రోజుల నుంచి 60 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ప్లాన్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అవన్నిటికి సంబంధించినటువంటి డెమోస్ ఇవన్నీ చూస్తారు. దాని తర్వాత కింది స్థాయి ఉద్యోగం ఈ విధంగా వస్తుంది. సో ఇప్పటికి కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించినటువంటిది అయితే క్లారిటీ లేనట్టుగానైతే వెబ్ నోట్ అట్లనే ఉన్నది. సో ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ మినహాయించి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయించి మిగతా అన్నిటికీ సంబంధించినటువంటి ఫైనల్ కీస్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి. లాగిన్ ఎక్సెప్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులకు సంబంధించి మిగతా అన్నీ కూడా రెస్పాన్స్ షీట్స్ ఫైనల్ కీస్ అవైలబుల్ ఉన్నాయట. సో దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా మనకు క్లిక్ చేయగానే వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటిది. అతి త్వరలోనే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది, 1:2 కానీ 1:3 కానీ. దీనికి సంబంధించినటువంటి ఫైనల్గా ఏమేం చేస్తారు అనేది వెబ్ నోట్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మీరు పొందాలి అని అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.